నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలితాలు తెలుసుకుందాము. ఈ వారం కన్యా రాశి వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహం అనుకూలంగానే ఉండడంతో తెలివితేటలు, విశ్లేషణ శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ జీవితంలో మంచి మార్పులకు దారితీస్తాయి. అయితే ప్రతి విషయంలో కూడా అతిగా ఆలోచించడం తగ్గిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈ వారం మంచి పురోగతి కనిపిస్తూ ఉన్నది. మీ పనితీరును ఉన్నతాధికారులు సమర్థిస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. పదోన్నతి లేదా జీతం పెంపుకు సంబంధించిన విషయాలు చర్చలు జరుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు ఈ వారం ఆశించినంత లాభాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్లను కూడా పెంచుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఒప్పందాలను పూర్తిగా పరిశీలించి తర్వాతే సంతకం చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా శుభదాయకం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. గతంలో రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉన్నది. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మరింత ఆర్థిక భద్రత ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతంగానే ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉన్నది. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. చదువుల్లో ఏకాగ్రత పెంచుకోగలుగుతారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టానికి తగినంత ఫలితాన్ని సాధించగలుగుతారు. గురువుల యొక్క సూచన విజయానికి దారి చూపుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధ సమస్యలు లేదా ఒత్తిడి వల్ల అలసట కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈ వారమంతా కూడా మీ మాటకు గౌరవం అనేది పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం ఉంది. అయితే చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి రంగంలో విజయాలను సాధించగలుగుతారు. ఇక పరిహారాలు: ప్రతి బుధవారం రోజున శ్రీ మహాగణాధిపతిని భక్తి
భక్తిగా శ్రద్ధగా పూజించండి. ఓం భుం బుధాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు లేదా వీలైనంతగా జపించండి. పచ్చని పెసర్లు, పచ్చని వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. గణపతికి దుర్వాగడ్డి సమర్పించి ప్రార్థనా నమస్కారం చేసుకోండి. విష్ణు సహస్రనామం లేదా విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో, విద్యా, కుటుంబ రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వివేకంతో నిర్ణయాలు తీసుకొని దైవభక్తితో ముందుకు సాగితే మంచి మంచి విజయాలు, గౌరవం, ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. శ్రీ గణేశాయ నమః.